హాయ్ అండి. అందరూ బాగున్నారా? మళ్ళీ కొత్త ప్యాటర్న్స్‌తో, కొత్త డిజైన్స్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉంది అనిపించింది, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు చూపించబోయే ఫస్ట్ కొత్త డిజైన్ వచ్చేసి 4877. చాలామంది కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళైనా, చిన్న పిల్లలైనా ఇప్పుడు ఎక్కువగా అడుగుతుంది హెవీ డిజైన్స్‌తో పాటు సింపుల్ శారీకి క్లాస్‌గా ఉండే చిన్న ఒక హాఫ్ ఇంచ్‌లో డిజైన్ చూపియండి. 1 ఇంచ్‌లో ఉండే డిజైన్ చూపియండి. కానీ అది కూడా క్లాస్‌గా కనిపించాలి అని అడుగుతారనమాట. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను నేనైతే. అండ్ ఇక్కడ ఉంది కదా! ఈ రౌండ్స్‌లో జర్కన్ గనుక పెట్టుకుంటే అద్దరిపోయిద్ది. సింపుల్‌గా ఉండేదైనా మగ్గం లుక్ అయితే వచ్చిద్దనమాట. సో, ఇది శారీ కాంబినేషన్ వచ్చేసి మనకు మెంతిపిండి కలర్ అండ్ మెరూన్ గోల్డ్ కాంబినేషన్ శారీ వచ్చింది. సో, అందువల్ల ఈ 3 కలర్స్ మాత్రమే యూజ్ చేసి నేను బ్లౌజ్ మొత్తం అయితే రెడీ చేస్తున్నాను. అండ్ నెక్ లైన్‌లో మాత్రం ఓన్లీ గోల్డ్ కలరే ఇచ్చాను. శారీలో బార్డర్ అంతా అట్లా ఓన్లీ ప్లెయిన్ జరీ బార్డర్ మాత్రమే ఉంది అని చెప్పేసి అండ్ బుటీస్ మొత్తం కూడా టోటల్ వచ్చేసి ఇలా లవంగం బుటీస్ లాగా అటు ఇటు వచ్చింది చూడండి. దీనికి మధ్యలో ఇంకో బుటీ లాగా చేసేసేసి మనము నెక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్ ఓవరాల్ నెక్ మొత్తం కూడా ఫినిషింగ్ అయితే ఆసమ్ అయితే అనిపిస్తుందండి చూడటానికైతే. అండ్ చాలా నీట్గా అయితే అనిపిస్తుంది. కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి అన్న వాళ్ళకి కూడా ఈ డిజైన్ అయితే చాలా బాగా అయితే సెట్ అవుతుందన్నమాట. అండ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే నాకు నిజంగా అసలు అదిరిపోయింది అనిపించిందనమాట. ఓవరాల్ లుక్ అనే కాదు, ఇది నేను చాలా డిజైన్స్ అయితే ఈ మధ్య కాలంలో వేశాను. సో అవన్నీ కూడా వీడియో షూట్ చేయడానికి టైం లేక ఇది లాస్ట్లో కుట్టిన బ్లౌజ్ అనమాట. దాని తర్వాత చిన్న పిల్లలకి యాక్చువల్లీ వీళ్ళు మన యూట్యూబ్ చూసి వచ్చారు. యాక్చువల్లీ మనది ఏదో ఊరు అనుకున్నారంట. మాకు నియర్లీ రాజంపల్లి అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో అనమాట. మాది వచ్చేసి చాలామంది అడుగుతున్నారు దర్శిలో ఎక్కడ అని. దర్శిలో శివరాజ్ నగర్ అండి మాది. సో నేను దర్శిలో ఉంటాను. దర్శి శివరాజ్ నగర్లో ఉంటాను. సో ఇది అనమాట. చాలామంది ఇంకా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఎక్కడ మీది, ఎక్కడ మీది అని. సో వాట్సాప్లో అయితే కొంచెం 3 డేస్ నుంచి మెసేజెస్ పెండింగ్స్ ఉన్నాయండి. కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉండడం వల్ల మెసేజెస్ అయితే చూడలేకపోయాను. సూన్ మీకు అందరికీ కూడా రిప్లై అయితే వస్తుందన్నమాట. సో ప్లీజ్ దయచేసి వెయిట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో మళ్ళీ ఒకసారి ఏదైనా అర్జెంట్ ఉంటే మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ యాప్లిక్ స్టిచ్ అయితే వేశాను బటర్ఫ్లైకి. ఇది వచ్చేసి నేను నెట్ ప్యాటర్న్ లాగా స్టిచ్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు కస్టమర్ ఇచ్చింది వచ్చేసి ఆర్గాన్జా టైప్ క్లాత్ అనమాట. ఆర్గాన్జా కాదు, జిమిచూ లాగా ఉంటుంది. దాని మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది. సో దాన్ని యూస్ చేద్దాము, నెట్ కాకుండా ఈసారి డిఫరెంట్గా ఎలా యూస్ చేద్దాము అని చెప్పేసి కస్టమర్కి చెప్పున్నాను. కస్టమర్కి చెప్పి సేమ్ యాస్టీసే పెట్టాను. సో దీన్ని ఫస్ట్ యాప్లిక్స్ లాగా చేద్దాం అనుకున్నాను. కానీ యాప్లిక్ చేస్తే ఈ బ్లూ కలర్కి కింద ఉండే పింక్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ కనిపిస్తుంది. అంత లుక్ అనిపించట్లేదు. సో కింద ఇట్లా అయితేనే బాగుంటుంది, నెట్ ప్యాటర్న్ స్టైల్లో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫైనల్గా ఇలా అయితే చేసేసామండి. అండ్ చాలామంది ఇంకా అడుగుతున్నారు నెట్ కట్ చేసేటప్పుడు అక్క భయం వేస్తుంది, అది ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇంకా చాలామంది కూడా అడుగుతున్నారు. భయపడకండి, చాలా నీట్గా వస్తుంది, అది ఏం ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా మనము పట్టుకున్నది నెట్టా లేకపోతే పైన పొర అనేది మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకుంటే చాలు. చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను ఈ మధ్యకాలంలో చాలా వేశాను కదా. ఫస్ట్ అరే నాకు కూడా ఎక్కడో చిన్న భయం అనేది ఎక్కడో ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే మనం చేయగలము అన్న కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు ఆ లెవెల్స్ అనేది పెరిగినట్లయితే మనం ఇంకా బాగా కస్టమర్కి అయితే ఇవ్వగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ నెట్ కట్ చేసేటప్పుడు కూడా మీరు చూసినట్లయితే నేను యూస్ చేసే టిప్స్ చాలా వరకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి. ఒకసారి ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు చాలా మంచి టిప్స్ అయితే దొరుకుతాయి. ఇది వచ్చేసి ఇద్దరు పిల్లలకి కిడ్స్కి అనమాట. ఓన్లీ ఫ్రంట్ నెక్ వరకే అడిగారు. సో జస్ట్ ఇలా సింపుల్గా బటర్ఫ్లై లాగేసేద్దాము. రెగ్యులర్ ప్యాటర్న్స్ నెక్స్ ఎప్పుడు వేసుకుంటూనే ఉంటారు కదా. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే కొంచెం రెడీమేడ్ స్టైల్లో కూడా కనిపిస్తుంది, చాలా క్లాస్గా అయితే అనిపిస్తుంది అని చెప్పాము. సో కస్టమర్ అయితే ఇది ఓకే అని చెప్పారు ఈ డిజైన్. అండ్ ఇంకోటి కూడా అడిగారు ఒక క్రాస్ నెక్ స్టైల్ది. అదైతే న్యూ డిజైన్ అండి. ఇంతవరకు అయితే నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడా కూడా రిలీజ్ చేయలేదు. కొంచెం టైం తీసుకుంటాము ఆ కొత్త డిజైన్స్ అనేది. ఇంకా ఉన్నాయి చాలా రిలీజ్ చేయడానికైతే కొంచెం అయితే టైం తీసుకుంటాము. ఎందుకంటే లోకల్ కస్టమర్స్ మాకు న్యూ డిజైన్స్ కావాలి, మీరు అప్పుడే యూట్యూబ్లో కాదు, కొంచెం ప్లీజ్ వెయిట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరైతే కస్టమైజ్ చేయించుకున్నారో వాళ్ళు అడుగుతున్నారండి, కొంచెం ప్లీజ్ కొంచెం ఆగిపెట్టరా అని చెప్పేసి వాళ్ళ కోసం. అంటే వాళ్ళు కష్టపడి కస్టమైజ్ చేయించుకున్నప్పుడు వాళ్ళు అడిగారు, వాళ్ళు వేసుకునేదాకా కొంచెం అయితే మనకి హ్యాపీ అనిపించింది, వాళ్ళకి హ్యాపీ అనిపించింది. సో ఇదనమాట. అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు అక్క మీరు కట్ చేసేటప్పుడు లైవ్గా చూపియండి ఎట్లా కట్ చేస్తారు అనేది కూడా. నేను కట్ చేసేటప్పుడు మీరు చూడండి, నేను ఆ పొజిషన్ చూసుకుంటాను. నాకు ఇంకోటి ఏంటంటే కెమెరా యాంగిల్ అడ్డంగా ఉంటుంది. అంటే కెమెరా ఒకవైపు పెట్టాలి, దానికి ఆపోజిట్ సైడ్ నేనుండి కట్ చేయాలన్నమాట టోటల్ కూడా. అలా కట్ చేస్తేనే మనకి నీట్గా అనేది వస్తుంది. సో పట్టుకునేటప్పుడు కూడా మనకి కంఫర్ట్ ఏంటి, ఎటువైపు ఉంటే
కంఫర్ట్, ఎటువైపు ఉంటే కట్ చేయడానికి కంఫర్ట్, దాన్ని బట్టి మనం కూడా టర్న్ అవుతూ ఉండాలన్నమాట. అలా చేస్తున్నప్పుడే ఆ ఫినిషింగ్ కానీ ప్రతిదీ కూడా మనకి నీట్గా వస్తుంది. ఈ బటర్ఫ్లైస్ ఇంతకుముందు నేను పాత వీడియోస్లో చెక్ చేయండి, సేమ్ ఇదే బటర్ఫ్లైని పెద్దదిగా చేసి ప్యాచ్ ఎంబ్రాయిడరీ చేశాను. ప్యాచ్ ఎంబ్రాయిడరీ ఏంటి, నెట్ ఎంబ్రాయిడరీ ఏంటి? సో చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. ప్యాచ్ ఎంబ్రాయిడరీ అంటే మనం పైన ప్యాచ్ లాగా వేస్తాము, దాన్ని యాప్లిక్ వర్క్ అని కూడా అంటాము. అండ్ నెట్ ఎంబ్రాయిడరీ అంటే ఏంటి అని అంటే, నెట్ ఎంబ్రాయిడరీని కూడా పైన కూడా వెయ్యొచ్చు, బట్ అది వేరే ప్యాటర్న్, ఇది వేరే ప్యాటర్న్ అనమాట. టోటల్ ట్రాన్స్పరెంట్ నెట్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే వేసేసుకోవాలి. అండ్ ఇంకొంతమంది కూడా నాకు స్పెసిఫిక్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అక్క ఈ బటర్ఫ్లైని ఇంకా డిఫరెంట్గా చేయొచ్చా? చేయొచ్చండి. కొంచెం మీరు టైం ఇస్తే ఈ బటర్ఫ్లైని ఇంకా డిఫరెంట్గా అయితే నేను చేసి చూపిస్తాను. కొంచెం టైం కావాలి అంతే. అంటే ప్రతి దానికి కూడా మనం కొంచెం ఎందుకు టైం తీసుకుంటున్నాము అని అంటే, మనకు ఆల్రెడీ కస్టమర్ ఆర్డర్స్ ముందే ఉండిపోతున్నాయి, కొత్తవి చేసే టైం అయితే దొరకట్లేదు. సో అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ కూడా టైం అడుగుతున్నాను తప్ప మీకు చూపించకూడదు అని అయితే కాదు. సో ఇంకెవరన్నా కస్టమర్స్ మాత్రము మ్యారేజెస్వి ఏమన్నా వేస్తాం కదా, అలాంటప్పుడు కస్టమర్ అడుగుతారు, అక్క మా మ్యారేజ్ అయిపోయాక రిలీజ్ చేయరా, ముందే సర్ప్రైజ్లు రివీల్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అని కూడా ఒకళ్ళు ఇద్దరు అడుగుతారనమాట. వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా, వాళ్ళ బ్లౌజులు వాళ్ళు వేసుకున్నప్పుడు డైరెక్ట్గా చూస్తే ఆ కిక్ వేరుంటుంది అనమాట. సో టోటల్ ఇలా 2 బ్లౌజెస్ కూడా నేను కంప్లీట్ చేసేసాను. ఇంకా కుందన్స్ పెట్టి కస్టమర్కి ఇవ్వాలి. అండ్ ఈరోజు ఇవ్వడానికి అవ్వదేమో, టోటల్ ఈరోజు కుందన్స్ పెట్టడానికి అండ్ నాకు కొంచెం బయట వేరే వర్క్ కూడా ఉంది. సో అందువల్ల డిలే అవ్వచ్చు అనుకుంటున్నాను ఈరోజు. అండ్ ఇది వచ్చేసి మనకి యూట్యూబ్, నేను చాలా అంటే చాలాగా ఎదురు చూస్తున్న ఛానల్ భాగీదర్శి వసపిట్ట. ఆల్రెడీ మనకి 2 ఛానల్స్, ఇంకో 2 ఛానల్స్ ఉన్నాయి, డిజైనర్ భాగీ థాట్స్, డిజైనర్ భాగీ వ్లాగ్స్. ఆ 2 ఛానల్లో లేని యాంగ్జైటీ నాకు ఈ ఛానల్లో ఉంది. ఏంటంటే ఇది నేను ఎక్కడైతే ఉంటున్నానో మా ఊరి పేరు మీద ఉంది. సో అది మార్కాపూర్ అనేది నా సొంత ఊరు. మార్కాపూర్ అనే పేరు వినంగానే ఎక్కడో ఆ వైబ్రేషన్స్ అవన్నీ బాగుంటాయి. అండ్ మార్కాపూర్ అంటే ఎంత ఇష్టమో నాకు గుంటూరు అట్లా కూడా అంతే ఇష్టం అనమాట. బట్ ఈ ఊరు ఏంటంటే, ఈ ఊర్లో నేను ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి, నేను అనేది ఒకదాన్ని ఉన్నాను అని చెప్పేసి అందరికీ తెలియాలి అని చెప్పేసి అప్పట్లో ఈ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేసి ఉన్నాను. కానీ ఛానల్ స్టార్ట్ చేస్తానే కానీ వీడియోస్ అయితే చేయను. ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా, చాలా తక్కువ కంటెంట్, తక్కువ వీడియోస్ అయితే చేస్తాను. కానీ రీసెంట్గా మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఏమైందంటే 9999 దగ్గర ఇంకో ఫోన్లో షూట్ చేస్తూ ఉన్నా, సడన్గా అక్కడ ఫుల్ అయిపోయింది. ఇన్స్టాలో పెడదామని చెప్పేసి తీస్తూ ఉంటే 10,000 వచ్చేసరికి నెంబర్ మారిపోయింది. ఆ షూట్ చేయడానికి కూడా కుదరలా. 9999 నుంచి 10,000కి రావడానికి 10 నిమిషాలు ఏమో వెయిట్ చేశా. కానీ ఆ 10,001 రావడానికి జస్ట్ వితిన్ సెకండ్స్లో వచ్చేసిందండి. ఎక్కువ టైం అయితే పట్ల. 10,000ని ఒక పిక్ తీసుకొని ఇంకో పిక్ మళ్ళీ తీసేలోపు 10,001 వచ్చేసిందనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే నాకు సర్ప్రైజ్ అనమాట. జయ మేడం సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. నైట్ అయితే కేక్ కట్ చేసామండి. అంటే ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరిగిన దానికంటే నేను వ్యూస్, అవి వచ్చిన కామెంట్స్కి ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. అంటే ఆ వ్యూస్ ఎలా వచ్చింది అంటే, చాలా వరకు అందరూ అంటారు సబ్స్క్రైబర్స్ ఉంటే గొప్ప, 1,00,000 మంది ఉంటే గొప్ప, 1,00,00,000 మంది ఉంటే గొప్ప. ఇట్లా కాదండి, నా దృష్టిలో వ్యూస్ రావడము చాలా ఇష్టము. ఆ వ్యూస్ దాని కింద ఉండే కామెంట్స్, ఎంతమంది ఆ వీడియోకి కనెక్ట్ అవుతున్నారు అనేది అయితే నేను చాలా ఎక్కువ చూస్తాను. బట్ ఈ ఛానల్కి మాత్రము నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఫైనల్లీ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నీ ఆ రోజు నైట్ అయితే అయిపోయి. ఈ మధ్య మా బాబు కూడా వీడియోస్లో హెల్ప్ చేస్తున్నాడు. ఆల్రెడీ మీరు చూసినట్లయితే రీసెంట్గా పెట్టిన 3-4 షార్ట్స్ కూడా బాబు చేసున్నాడు. సో బాబు చేసిన షార్ట్ వచ్చేసి నియర్లీ 4 lakhs కంటే ఎక్కువ వెళ్ళిపోయిందనమాట వ్యూస్. నాకు ఈ ఛానల్ మొత్తంలో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చింది బాబు చేసిన షార్ట్ అనమాట. సో అందుకని బాబు చేత కట్ చేపిద్దాం అనుకుంటున్నాను. బాబు చేసిన వీడియోకున్నానే నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ చాలా కామెంట్స్, అసలు చాలా సబ్స్క్రైబర్స్ రావడము నిజంగా చాలా స్పెషల్ అనిపించింది నాకు ఎందుకో ఆ వీడియో అయితే. ఒక బ్లాక్ బ్లౌజ్ చేస్తున్నాను, ఒకసారి ఎవరైనా చూడకపోయి ఉంటే చెక్ చేయండి. సో ఫైనల్గా మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ రిప్లైస్ గురించి మాత్రం దయచేసి ప్లీజ్ కొంచెం వెయిట్ చేయరా, వితిన్ టైంలో అయితే నేను అందరికీ కూడా రిప్లై ఇస్తాను. అండ్ ఇంతే కాదండి, నాకు చాలా చాలా గుడ్ న్యూస్ అయిన మరొక విషయం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు కాదు, ఫర్దర్గా నేనైతే షేర్ చేసుకుంటాను. అండ్ అంతవరకు అందరూ మన వీడియోస్ని చూస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు హ్యాపీగా అనిపించిందా, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు అందరికీ బాయ్ బాయ్, టేక్ కేర్.